ప్రస్తుతం మనతో పాటు పూన కైలాష్ నేత గారు ఉన్నారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. కైలాష్ గారు చెప్పండి, ఈరోజు రైతు రుణమాఫీ సక్సెస్ఫుల్ అయిందని మీరు అంటున్నారు, సక్సెస్ఫుల్ కాలేదని బీజేపీ అలాగే బీఆర్ఎస్ నేతలు ఏడుస్తున్నారు. 40 లక్షలకు ఇవ్వాల్సిన రుణమాఫీ కేవలం 11 లక్షల మందికి ఇచ్చారు, అది కూడా రైతు బంధు పైసల్ని వాడుకొని ఈ విధంగా ఫేక్ ప్రచారం చేసుకుంటున్నారని చెప్పేసి అంటాను. తెలంగాణను దోచుకున్నటువంటి దొంగల ముఠ కేసీఆర్ అండ్ దండుపాల్య ముఠ, అటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేసి 10,000 మంది రైతులని చంపినటువంటి నరహంతక ముఠ కేసీఆర్ అండ్ బ్యాచి ఫామ్ హౌస్లో మండుకొని ఏ రోజు రైతుల సంక్షేమం, నిరుద్యోగుల సంక్షేమం, మహిళల సంక్షేమం, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల యొక్క అభ్యున్నత కోసం మీరు పాటు పడకపోగా వాళ్ళని అణిచివేసి అసైన్డ్ భూములని మళ్ళీ తిరిగి గుంజుకొని ధరణి పేరుతోటి రాష్ట్రాన్ని నాశనం చేసి అప్రపాలైనటువంటి రైతులని కన్నీళ్లు దూడుస్తామని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్లో రైతు డిక్లరేషన్ ఆ రోజు చేసి ఈరోజు మాట ఇచ్చి మడమ తిప్పకుండా మాట అంటే శిలాశాసనం అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 31,000 కోట్లతోటి సుమారు 70 లక్షల రైతుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ముందుకు వచ్చిన చరిత్రని ఇవాళ మీరు సంతోషపడాలి. మాకు మీరంతా భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మరి ఏమి చేయనటువంటి వాళ్ళు మొగని కొట్టి మొయిసాలకెక్కి బతికున్నప్పుడు కన్న తండ్రికి అన్నం పెట్టని వాడు మరి చిన్నమ్మ కట బంగారు గాజులు చేయిస్తున్నటువంటి చందాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వర్తిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులని బేడీలు వేసి ఖమ్మంలో జైలు తోలిన చరిత్ర మీది. అటువంటి వాళ్ళు ఇవాళ మొసలు కన్నీరు కారుస్తూ ఎక్కడ ప్రజలలో మరి కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, ప్రజలు మరి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మన జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు బీఆర్ఎస్ పార్టీని. బీజేపీతో ములాఖాత్ అయిన సంగతి ప్రజలు గుర్తించారు. మరి వేలాది మంది నిరుద్యోగులు ఆ రోజు మరి ఆర్టీసీ క్రాస్ రోడ్లో కానీ ఇందిరా పార్క్ కానీ ధర్నా చేస్తే స్పందించని దుర్మార్గులు ఇవాళ రైతుల కోసం పనిచేస్తే ఓర్చుకోలేరు. రైతుల కన్నీళ్లు తుడిస్తే మా ముఖ్యమంత్రి గారిని అభినందించాల్సింది పోయి ఇవాళ వంకర తింకర మాటలు, అబద్ధాలు, ఫామ్ హౌజుల కేంద్రంగా మరి దోపిడి ముఠా ఈ రాష్ట్రాన్ని దోచుకొని 7 లక్షల కోట్ల అప్పు చేస్తే మరి వాటిని అన్నిటి కూడా సరిదిద్దుకొని మరి వాటన్నిటి కూడా ఇంట్రెస్ట్లు కడుతూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ లక్షలాది మంది కలలు కన్నటువంటి తెలంగాణలో పచ్చని పొలాలతోటి మరి విలసిల్లాలని చెప్పేసి రైతుల కన్నీళ్లు తుడచాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అటువంటి పనిని మీరు అభినందించకపోగా మరి దుర్మార్గమైనటువంటి ఆరోపణలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. అండ్ మీరు ఒక ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా నిరుద్యోగులు ఈరోజు గ్రూప్ 2 వాయిదా వేయాలంటున్నారు, 1:100 చేయాలని చెప్పేసి అంటున్నారు. ప్రతిరోజు 20 రోజులుగా రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. సో మీ ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులకు తిప్పలు తప్పవా? 100% ఆ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సైంధవుని యొక్క పరిపాలన అంతమొందించి ఒక ప్రజాస్వామ్య పరిపాలన కోసం ముందుకొచ్చింది నిరుద్యోగులు. వారి కష్టాలు కన్నీళ్లు తీర్చడానికి ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇది సానుభూతితోటో లేకపోతే రాజకీయ ఓట్ల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాదు. వారి కన్నీళ్లు దూడ్చి వారి ఆకలి బాధలు, పేదరికం, దారిద్ర్యం కొట్టుమిట్టాడుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క ఆకాంక్షలను గౌరవించి తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు నెరవేర్చి ఇచ్చేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. వచ్చినటువంటి 7 నెలల కాలంలోనే మొదటి 3 నెలలు నియామక పత్రాలు ఇచ్చి వారికి జీతాలు ఇచ్చి వారి ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. గతంలో పరీక్ష అంటే 1 నెల ముందుకు 3 నెలలు వెనక్కు, మరి 3 లీకులు 6 యొక్క స్కామ్లు జరిగినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు మర్చిపోలేదు. కాబట్టి నిరుద్యోగులకు 2 చేతులు జోడించి మనవి చేస్తా ఉన్నా, తప్పకుండా ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇది నిరుద్యోగుల కన్నీళ్లు దూడ్చే ప్రభుత్వం. నిరుద్యోగుల పక్షాన నిలబడేటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నమ్మండి. మీకు తప్పకుండా డిఎస్సీలే కానీ, గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లే కానీ అన్ని జాబ్ క్యాలెండరు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వెంటనే నింపే ప్రక్రియని ముందుకు తీసుకుపోతాం. రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు ఏదైతే మాటలు మాట్లాడినాడో హరీష్ రావు గారు కానీ మరి కేటీఆర్ గారు కానీ మరి నెరవేర్చిర్రా 10 ఏళ్లలో మీరు ఆలోచన చేయమంటున్నా. రైతుల రుణమాఫీ చేస్తానని చేసినరా, దళితులకు 3 ఎకరాలు కానీ, అదేవిధంగా ఇంటింటికో ఉద్యోగం కానీ, మరి ఏదైతే జిల్లాలలో ఎయిమ్స్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్ తెస్తా అని చెప్పినారు, 1,00,000 ఎకరాల సాగు భూమి ఇస్తా అని చెప్పినారు, డబల్ బెడ్రూమ్ అని చెప్పినారు. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోతూ వారు చేసిన మోసాలని వచ్చినటువంటి 100 రోజుల లోపట 200 యూనిట్ల పేరుతోటి గృహాలకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. సిలిండరు 500 తగ్గించే ప్రయత్నం మేము చేసినాం, వారికి నెరవేరుస్తూ ఉన్నాం. 5 లక్షలతోటి ఇందిరమ్మ ఇండ్లు కట్టే కార్యక్రమం కానీ, ఆ తర్వాత 10 లక్షలకు ఆరోగ్యశ్రీ కానీ, ఇలా అన్ని బస్సులలో మహిళలకు తీసుకుపోయే కార్యక్రమం కానీ, ఈ పేదరికాన్ని దారిద్ర్యాన్ని నిర్మూలించడానికి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. దేశంలో శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వంలో 72,000 కోట్ల
రూపాయలు రుణమాఫీ చేసి మళ్ళీ తిరిగి కేవలం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 31,000 కోట్లతోటి ఈ ప్రభుత్వం ముందుకు పోతుందంటే అది ప్రజాప్రభుత్వం, అది రైతుల పక్షపాతం, అది పేదల పక్షపాతం, అది బడుగు బలహీన వర్గాల కన్నీళ్లు తుడిచే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని విశ్వసించమంటున్నాం. రాజకీయ అవసరాల కొరకు మరి అమరవీరుల మరి త్యాగాలని పిండుకొని తాగి పేద వర్గాల యొక్క పోరాటాలను తమ పోరాటాలుగా చెప్పుకున్నటువంటి నీచ నికృష్టమైనటువంటి దొంగల ముఠా బీఆర్ఎస్ పార్టీ. అందుకే పేగుబంధం తెగిపోయింది. తెలంగాణ నుంచి బీచారం ఎత్తిరు, పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించరు, స్థానిక ఎన్నికల్లో కూడా రేపు రాబోయే రోజుల్లో చిత్తుగా ఓడించి కాంగ్రెస్కు పట్టం కట్టబోతురు. 100% రాబోయే రోజుల్లో ఏవైతే హామీలు ఇచ్చినామో, ఏ ప్రజలకైతే ప్రజా పాలన పేరుతోటి పరిపాలన కొనసాగిస్తున్నాం, అవినీతి రహితమైనటువంటి పరిపాలనని ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ పేద బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు, మహిళలు, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు, కమ్మరి కుమ్మరి, చేనేత, వడ్రంగ, మాల మాదిగ, మరి మున్నూరు కాపు, వడ్డెర, ఈ రకంగా చూసుకుంటే రెడ్డి కావచ్చు, చౌదరి కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, ఈ సంబంధ జాతుల యొక్క ఆత్మగౌరవాన్ని తెలంగాణలో నిలిపి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పకుండా మీ బాధలని మీ కష్టాలని విని ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అందుకే వీళ్ళకు తెలంగాణలో ఏం చెప్పుకోవడానికి ఏం లేదు. నిరుద్యోగులు ఉద్యోగాలు ఇస్తుండు, రైతులకు మరి రుణమాఫీ చేసిండు, మహిళలకి ఉచితంగా మరి బస్సులలో ఫ్రీగిస్తుండు, మరి ఇండ్లు ఇవ్వబోతున్నావు, మరి మాకు ఏం చేసినావు, మరి దోసుకొని తిన్నావు, దోపిడిదారులం, మేము దొంగలం, మరి రక్తం తాగేటువంటి జలగలం, కాబట్టి ప్రజలు మమ్మల్ని చెప్పుతోని కొడతారని మళ్ళీ ఒక డ్రామా మొదలుపెట్టిండు హరీష్ రావు. ఇప్పటికైనా అగ్గిపుల్ల రావు. ఆ రోజు నీకు మరి పెట్రోల్ దొరికింది, పావుల పెడితే మరి ఆ రోజు నీకు అగిపేట దొరికేది, ఆ పీడ విరగడయ్యేది. కానీ నేను అట్లా కోరుకుంటలేను. నువ్వు బతుకు, మేము చేసినటువంటి అభివృద్ధిని ఆకాంక్షించి పొగుడు, మా ముఖ్యమంత్రి గారికి బాసటగా నిలబడు. అప్పుడు మీ ప్రజలు మీరు చేసిన తప్పులని, మీరు చేసినటువంటి దొంగ కార్యాలని, లిక్కర్ స్కామ్లో కానీ, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లో కానీ దొరికినటువంటి మీ దొంగలని ఈ తెలంగాణ ప్రజలు అప్పుడు క్షమిస్తారు. కానీ అప్పటిదాకా తెలంగాణ ప్రజలు క్షమించరు. 100% ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది రైతు ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా నిలబడబోతాం.